సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు. రాముడు నార్త్ ఇండియన్ అని, రావణుడు సౌత్ ఇండియన్ ట్రైబల్ అని, రావణుడి దగ్గర రాముడు పనులు దొంగిలించాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలు కించపరిచేలాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు భానుప్రకాష్ రెడ్డి. ఇక హిందువులకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాముడి పైనే కాకుండా మత సామరస్యం పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నరమేధానికి సంకేతంగా కనిపిస్తున్నాయని అన్నారు ప్రకాష్ రాజ్. గిరిజనులు, మైనార్టీలను తుడిచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందువులు, నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆయనపై దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మతపరమైన మనోభావాలు దెబ్బతీసిన క్రమంలో 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వర్గాల మధ్య వైషమ్యాలను ప్రేరేపించడం, అదేవిధంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీయటం వంటి అభియోగాల కింద ప్రకాష్ రాజ్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.